మాతృదేవో భవ. పూనిన్ శారద నవ్యభావకవితాభూషా విలాస ప్రభాధీనానూన రసార్ద్రభావుకజనోద్దీప్త స్వభావోజ్వలత్ ప్రణాధారతనుద్ధతి స్ఫురదఘం భావప్రభాచ్ఛేదమై నానా పండిత పాదపద్మములు సన్మానింపగా నాయదన్ పూనెన్ శారదా. కర్మ సిద్ధాంతంలోని మర్మాన్నంతా విప్పి చెబుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1570వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ భాగంలోనే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం ప్రారంభమవుతుంది. సహస్రనామం రేపటి నుంచి మొదలవుతుంది. ఈ భాగంలో ఉపోద్ఘాతం వస్తుంది కాబట్టి దాన్ని ఏదో నిక్షిప్తం చేసుకోవాలని జాగ్రత్త పడేవాళ్ళు పడవచ్చు. విస్తృతంగా విపులంగా శంకర భాష్యం ఆధారంగా విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం జరుగుతుంది. శ్రోతలెవరిని నిరుత్సాహపరచడం జరగదు. ఎందుకంటే నాకు 3 నెలల బట్టి వరుసగా పాపం చాలామంది ఫోనాఫోని ముఖాముఖి లేఖాలేఖి అడుగుతూనే ఉన్నారు. అయ్యా దాన్ని ఏదో తెమిల్చేద్దామని చూడకుండా తిక్కన గారంటే వదిలేశారు, మీరు కూడా వదిలేస్తారు. నేను ఎందుకు వదులుతానమ్మా? శంకర భాష్యంతో చదువుకున్నవాడిని హాయిగా అదృష్టవంతుణ్ణి శంకర భాష్యంతో చదువుకున్నాం హాయిగాను. అందుకే నేను ఇది చెప్పాలని కాదు, ముందే నాకున్న జిజ్ఞాస ప్రకారం చదువుకున్నా. ఇది చెప్పాల్సిన బాధ్యత ఒకటి ఏర్పడుతుందని తెలిసాక ఇంకాస్త బాగా మరోసారి చదివాం పూర్తిగా. అందుకని హాయిగా శంకర భాష్యం ఆధారంగా మనం విష్ణు సహస్రనామ వ్యాఖ్యానాన్ని చేసుకుంటూ సంపూర్ణమైనటువంటి సంతృప్తితో మహావిష్ణువు యొక్క కటాక్షాన్ని అందరం పొందుతాం ఈ భాగం నుంచి. ఇందులో ఉపోద్ఘాతం మొదలవుతుంది, చూద్దాం. అంతకంటే ముందుగా ఒక్క మాట. ఆశ, నిరాశ, దురాశ అన్నిటి గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో సంభాషించాడు, చర్చించాడు. ఈ చర్చలన్నీ మనం బాగుపడడం కోసమే తప్పితే వారి మధ్యలో ఏమిటివన్నీ అదొక్కటి గుర్తుపెట్టుకుందాం. ఇక ఈ ఉమామహేశ్వర సంవాదానికి, నారద శ్రీకృష్ణ సంవాదానికి అంతిమ ఘట్టంలో ఒక మాట సాంఖ్యతత్వాన్ని గురించి మళ్ళీ ఓసారి గుర్తు చేశాడు ఇక్కడ భారతకర్త. కొంతమంది శ్రోతల్లో కూడా మేము ఆ సాంఖ్యతత్వం చెప్పినప్పుడు సరిగ్గా వినలేకపోయాం, ఇప్పుడేమో 70 ఏళ్ళు వచ్చే యోగ మార్గంలో వెళ్ళాలంటే సాధ్యం కాదు, అందుకనే సాంఖ్యాన్ని గురించి మళ్ళీ ప్రస్తావించండి అన్నారు. వారెందుకు అడిగారు కానీ మళ్ళీ వచ్చింది, నిజంగానే వచ్చింది. సరే, వారి కోరిక కూడా తీరుతుంది కాబట్టి ఒకవేళ అప్పుడు ఎవరన్నా కొంచెం సరిగ్గా వినలేకపోయిన వాళ్ళు కాస్త తెలుసుకుందుకు సూక్ష్మంగా మరొక్కసారి దాన్ని ప్రవచించుకొని ముందుకెళ్ళిపోదాం. ఎలాగూ వచ్చింది, ప్రస్తావన ఉంది కాబట్టి. 24 తత్వాలు 24 తత్వాలు అంటారు. ఆ తత్వ సాధనలో ప్రధానమైనది ఏమిటో చెప్పండి. పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. పంచకర్మేంద్రియాలు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములు. పంచ జ్ఞానేంద్రియాలు త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు. పంచభూతాలు పృథివ్యప్, తేజో, వాయు, ఆకాశములు. పంచ తన్మాత్రలు అట్నుంచి అనమాట, ఆకాశం నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవే 20. ఆ పైన మనోబుద్ధి, అహంకార, అవ్యక్త స్వరూపాలు. మనస్సు, దానిపైది బుద్ధి, దానిపైది అహంకారం, దానిపైన మహత్తు, మనోబుద్ధి అహంకారములు, అవ్యక్తం. ఈ అవ్యక్తాలకు వ్యక్తమైనది ఎలాగో ప్రకృతి, అవ్యక్తం దానికి మూలమైనది. అవ్యక్తం నుంచి ఇవన్నీ వచ్చి అవ్యక్తాద్వ్యక్తయ సర్వే ప్రభవత్యహరాగమే రాత్రియాగమే ప్రళయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. అందుకని మనోబుద్ధి అహంకారాలు అంతకు మూలమైనటువంటి మూల ప్రకృతి ఉందయ్యా. ఇవి 24 తత్వాలు. ఆ మూల ప్రకృతికి మూలమైనటువంటిది, ఆ మూలమైనటువంటి దాన్ని 25వ తత్వం అంటాం. మూల బిందువు, శ్రీచక్రాన్ని గమనిస్తే అర్థమవుతుంది. మూల బిందువు అది త్రిభుజాకారంలో తర్వాత కనిపిస్తుంది, అది మూల ప్రకృతి. ఇక అక్కడి నుంచి వశుకోణం, దశారయుగ్మం, 10 కోణాలు ఉండేటువంటివి 2, 10 వృత్తాకారంలో ఉండేటువంటివి 2. ఆ పైన మన్వస్త్రములో సరిగ్గా 16 కోణాలు. ఈ నవావరణ చక్రం చుట్టూ లెక్క పెడితే 16 కోణాలు, 14 మన్వస్త్రము. నాగదళము, అష్టదళ పద్మం, షోడశపత్రయుక్తం, 16 దళాల పద్మం. వృత్తత్రయంచ, వృత్తాకారంలో 3 ఆవరణలు. ధరణి సదనత్రయించ, సరిగ్గా
చతురస్రాకారంలో ఉండేవి 3. శ్రీచక్రరాజోదిత పరదేవతాయా. సృష్టి నిర్మాణం అంతా ఇందులో ఉంది. ఒక బ్లూ ప్రింట్ అంటారు ఇప్పుడు భాషలో. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం అంతా కూడా ముందు ఒక బ్లూ ప్రింట్, ఒక మోడల్ ఉంటుంది. అవి ఎప్పుడే విడుదల అవుతున్నాయి, ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. దాన్ని బట్టి అక్కడ నిర్మాణం జరుగుతుంది. అలాగా సృష్టి నిర్మాణం కూడా ఒక నిర్మాణం ఆధారంగా, ఒక మాదిరి ఆధారంగానే జరుగుతుంది. అంచేది ఈ ఇంద్రియములు 5, 10 రకాలు మొత్తం, పంచభూతములు, పంచతన్మాత్రలు, మనోబుద్ధి అహంకారములు, ఆ పైన మూలమైనది, ఈ 4 కలిపి మహత్తు, మూలమైనది మహత్తు. అక్కడి నుంచి కలిపి, అక్కడి నుంచి ఆ మహత్తు నుంచి అహంకారము, అహంకారం నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మనస్సు. ఇవి 24 తత్వాలు. 25ది మూల ప్రకృతి అంటే త్రిభుజాకారంలో ఉంది.